ఈ కాదు టచ్ లో వీరయ్య గారు, ఉన్నారనే విషయం నిజంగా నిజంగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉన్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? సో ఇప్పుడు ఒక పక్క మైండ్ గేమ్ అనుకుంటున్నారు, కానీ ఆ మైండ్ గేమ్ కూడా సామాన్య ప్రజలకు కూడా ఏం కన్విన్సింగ్ ఏం అనిపించట్లేదు కదా. దీనివల్ల బీఆర్ఎస్ కి మరింత నష్టం జరిగే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు బిఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాల్సింది కూడా అదే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ టచ్ లో ఉన్నారనే భాషను బీజేపీ ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి మాతో ఇంతమంది టచ్ లో ఉన్నారు, ఇంత ఇంతమంది టచ్ లో ఉన్నారు అని. ఇప్పుడు దాన్ని అరువు తెచ్చుకొని బిఆర్ఎస్ నాయకత్వం మాతో టచ్ లో ఉన్నారని మాట్లాడుతుంది. అసలు ఈ టచ్ లో ఉన్నారనేటువంటి మాటలు ఏ విధంగా బీఆర్ఎస్ కు ఉపయోగపడతాయి? ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో అది బీఆర్ఎస్ కు ఉపయోగపడే మాట అవుతుందా? ఇప్పుడు టచ్ లో ఉన్నారు అని అంటే బూమరాంగ్ అవుద్ది. ఏ విధంగా టచ్ లో ఉంటారు? 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఇప్పటికే 7-8 మంది పోయి రేవంత్ రెడ్డి గారికి బొకే ఇచ్చొచ్చారు. బొకే ఇచ్చొచ్చారంటే అర్థం ఏమిటి? ఆ చట్టపరంగా కావలసిన నెంబర్ వచ్చేదాకా కండువా కప్పుకోలేరు కాబట్టి బొకే ఇచ్చొచ్చారు. మా మనసంతా మీ దగ్గరే ఉందని చెప్పొచ్చారు కదా. ఇంత జరుగుతూ ఉంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ తో టచ్ లో ఉంటారా? అందుకని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక డౌట్ ఏమొస్తుంది? మాతో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారు అని అంటే, మరి బీఆర్ఎస్ నాయకత్వం ఏమన్నా బీజేపీ కేంద్ర నాయకత్వంతో టచ్ లో ఉందా? కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎవరికైనా బీఆర్ఎస్ వైపు రావాలనిపించాలి అని అంటే అటు బీజేపీతో బీఆర్ఎస్ నాయకత్వం ఈ మైండ్ గేమ్ అంతా నిజంగా బూమరాంగ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా కదా. బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీతో టచ్ లో ఉందనే అనుమానం తెలంగాణ ప్రజలకు వస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ మిగులుతుందా? ఆ ఆలోచన బీఆర్ఎస్ నాయకత్వానికి ఎందుకు లేదు అనేది ఇప్పుడు ఎవరికైనా రావాల్సినటువంటి డౌట్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లాభం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఖాళీ చేసింది గత శాసనసభ ఎన్నికల తర్వాత 5 ఏళ్ల కింద. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అది బీఆర్ఎస్ కు ఉపయోగపడ్డదా, కాంగ్రెస్ కు ఉపయోగపడ్డదా? కాబట్టి ఈ అనుభవం చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ దుకాణం ఖాళీ చేయాలని ఎందుకు ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. గేట్లు ఎత్తేసామని మాట్లాడినా, బీఆర్ఎస్ నాయకులు మా వైపు వస్తున్నారని మాట్లాడినా అది ఏ విధంగా కాంగ్రెస్ కూడా ఉపయోగపడే విషయం కాదు. అందుకని బీఆర్ఎస్